5 సైకలాజికల్ ట్రిక్స్ దట్ విల్ మేక్ యూ లుక్ అండ్ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతో వచ్చే అలవాటు అయితే కాదు. జస్ట్ లైక్ ద మజిల్స్ ఇన్ యువర్ బాడీ. మనం పుట్టడంతోనే 6 ప్యాక్ బాడీ వేసుకొని 5 ఇంచెస్తో ఏం పుట్టాం కదా. పెరిగే కొద్దీ డైలీ బేసిస్లో పెరగడం స్టార్ట్ అవుతుంది. సేమ్ వే రోజులు గడిచే కొద్దీ ఎక్స్పీరియన్సెస్తో రియాలిటీని తెలుసుకోవడం మొదలు పెడతాం. కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. నీ గురించి నువ్వు తెలుసుకొని పాజిటివ్గా థింక్ చేసి ఇలా నిదానంగా కాన్ఫిడెన్స్ మనం పెంచుకోవచ్చు. పెద్ద కష్టమైతే ఏం కాదు. కానీ సమ్ టైమ్స్ వీ నీడ్ టు డిస్ప్లే కాన్ఫిడెన్స్ రైట్ ఇన్ ద మూమెంట్. లాంగ్ రన్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం ఈజీనే. బట్ ఇప్పటికిప్పుడు మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి అంటే కొన్ని నా ఫేవరెట్ సైకలాజికల్ ట్రిక్స్ని ఫాలో అయితే చాలు. అప్పటికప్పుడే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు, కాన్ఫిడెంట్గా ఎదుటి వారికి కనబడతారు, 100 మందిలో ఈజీగా స్టాండ్అవుట్ అవ్వగలుగుతారు. ముందుగా పాయింట్ నెంబర్ 1, రివర్స్ ద నెగటివ్ అజంప్షన్స్. వితౌట్ రియలైజింగ్ ఇట్ వీ ఆఫ్టన్ మేక్ అజంప్షన్స్ అబౌట్ ద స్కిల్స్ వీ ల్యాక్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు స్విమ్మింగ్ రాదు, సో వామో స్విమ్ చేయడం చాలా కష్టం, నాకు స్విమ్మింగ్ రాదు, నాకు ఊపిరి ఆడదు, నేను మునిగిపోతా, చనిపోతా అని మనమే అజంప్షన్ చేసుకుంటాం. మనకు రాని స్కిల్ పైన అజంప్షన్స్ పెట్టుకోవడం చాలా తప్పు. స్విమ్మింగ్ వచ్చే వాళ్ళని, ఈత కొట్టే వాళ్ళని అడిగి చూడండి. స్విమ్మింగ్ చేయడం ఎంత ఈజీనో, ఈత కొట్టడం ఎంత ఈజీనో చెప్తారు. చిన్నప్పటి నుంచి మనలో చాలామంది సిగ్గుపడుతూ పెరిగి ఉంటాం. 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలంటే భయపడతాం. రేపొద్దున నువ్వు చేసే జాబ్లో మీ బాస్ వచ్చి టీమ్ ప్రజెంటేషన్ ఇవ్వమంటే ఏం చేస్తారు? సో సమస్యని గొంతు వరకు తెచ్చుకోవడం ఎందుకు? మీ నెగటివ్ బిలీఫ్స్ని ఛాలెంజ్ చేయండి. ఐ ఆమ్ అన్ ఎక్సలెంట్ పబ్లిక్ స్పీకర్ అండ్ పీపుల్ వాంట్ టు హియర్ మై ఐడియాస్ అని ఇలా ప్రతిరోజు ఈ సేయింగ్ని మీకు మీరు చెప్పుకోండి. ఇలా మీకు మీరు రోజు చెప్పుకోవడం వల్ల ఈ మాటలన్నీ మీ మైండ్లోనే ఉండిపోతాయి. సో నెక్స్ట్ టైం ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు అంతా నెర్వస్గా ఏం ఫీల్ అవ్వరు, ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యారు కదా. పాయింట్ నెంబర్ 2, డోంట్ సే ఐ థింక్ ఆర్ ఐఎమ్ నాట్ ష్యూర్. నీ ప్రొఫెషనల్ స్పేస్లో ఆర్ ఏదైనా గ్రూప్ మీటింగ్స్లో నిన్ను నువ్వు తక్కువ చేసే మాటలు అస్సలు మాట్లాడొద్దు. కనీసం ఆలోచించకూడదు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ఆర్ ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే నాకు తెలిసి ఆర్ నాకు అంత క్లారిటీగా తెలియదు అనే మాటలు మాట్లాడొద్దు. ఈ మాటలకు బదులుగా ఐ బిలీవ్ అండ్ ఐ విల్ అనే వర్డ్స్ని యూజ్ చేయండి. నాకు అంత క్లారిటీగా తెలియదు అనే మాటకి బదులుగా నాకు తెలియదు, ఆ టాపిక్ ఏంటో తెలియదు అని హానెస్ట్గా ఉన్నా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఏదైనా కన్వర్జేషన్లో సోదిని మాట్లాడకుండా డైరెక్ట్గా పాయింట్కి రండి. ఏది అవసరమో అదే మాట్లాడడం వల్ల అన్నెసెసరీ టాక్ జరగకుండా ఉంటుంది. ఎదుటివాడికి నీ ముందు మాట్లాడే అంత టైం అస్సలు ఇవ్వకూడదు. వాడు ఆ కొంచెం టైంలోనే నిన్ను డిమోటివేట్ చేయొచ్చు, నీ కాన్ఫిడెన్స్ని కిల్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 3, రిమెంబర్ ఏ టైమ్ వెన్ యూ ఫెల్ట్ కాన్ఫిడెంట్. ఏదైనా ఒక పని చేసే ముందు మనం నర్వస్గా ఫీల్ అవుతాం. ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే విజువలైజేషన్ చేసుకోండి. ఈ విజువలైజేషన్ టెక్నిక్ని యూజ్ చేసుకొని గతంలో నువ్వు ఫుల్ ఎనర్జీతో ఫోకస్తో ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకొని ఆ మూమెంట్ని ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి మ్యాచ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీని అండ్ కాన్ఫిడెన్స్ని నీ పాస్ట్ నుండి ప్రజెంట్ మూమెంట్కి షిఫ్ట్ చేయగలుగుతారు. పాయింట్ నెంబర్ 4, గెట్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా యూజ్ చేయడం, ఇన్స్టాగ్రామ్ చూస్తూ టైం వేస్ట్ చేయడం, ఇతరులతో కంపేర్ చేసుకోవడం చాలా ఈజీనే, కష్టమైతే ఏం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చూసే ఆ పోస్ట్ అండ్ వీడియోస్లో ఉన్న కంటెంట్ రియాలిటీలో ఉండదు. ఎవ్వరి లైఫ్ పర్ఫెక్ట్ కాదు. నువ్వు ఆ రీల్లో చూసిందే నిజమని నువ్వు నమ్మితే మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే మిమ్మల్ని మీరు నమ్మడం వల్ల వస్తుంది. నీ ఓన్ ఎబిలిటీస్ నుండి అండ్ నీ పర్సనల్ జర్నీ నుండి కాన్ఫిడెన్స్ పుడుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ని చూసి ఇతరులతో కంపేర్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ రాదు. ఒక క్లారిటీ లేనప్పుడు సోషల్ మీడియా జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే నువ్వు ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతావు. ఆ ఫేక్ రీచ్ వల్ల వచ్చే రీల్స్ని చూసి మ్యానిపులేట్ అయిపోతావు. ఈ రెండు అంత మంచిది కాదు. తర్వాత నువ్వు లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సోషల్ మీడియా యూజ్ చేసే బదులు ఒక బుక్ అండ్ పెన్ ఆర్ పెన్సిల్ని బ్యాగ్లో పెట్టుకోండి. బ్యాగ్లో మెయింటైన్ చేస్తూ నీ కోరికలు, నీ గోల్స్, మీ లైఫ్లో ఏం కావాలో ఏదో వద్దో అన్ని క్లారిటీగా ఒక బుక్లో మీరు రాసుకోండి. మీకు ఏం కావాలో లైఫ్లో ఏమొద్దో అని క్లారిటీ మీకు వచ్చినప్పుడు దాని తర్వాత సోషల్ మీడియా యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏం కావాలో తెలుసు, మీరు సోషల్ మీడియాలోకి వెళ్తారు, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తారు, స్క్రోల్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చింది వస్తే చూస్తారు, నచ్చింది వస్తే స్క్రోల్ చేసేస్తారు. సేమ్ అట్లా మీకు ఏది కావాలో తెలిసినప్పుడు మీరు టైం వేస్ట్ చేయరు. మీకు ఏది కావాలో అదే చూస్తారు, అదే కనపడుతుంది కూడా. పాయింట్ నెంబర్ 5, వేర్ సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ పవర్ఫుల్. మన అందరికీ ఒక అవుట్ఫిట్ ఉంటుంది. ఒక డ్రెస్ అయి ఉండొచ్చు, సూట్, పెయిర్ ఆఫ్ జీన్స్ ఆర్ గోల్డ్. ఇలా ఈ అవుట్ఫిట్ వేస్తే మనం పవర్ఫుల్గా కనిపిస్తాం. ఈ అవుట్ఫిట్స్ వేసినప్పుడు ఏమైందంటే మనకు క్విక్గా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఆ రోజు మాత్రం డల్గా ఏముండదు. కొన్ని స్టడీస్లో ఏం చెప్తారంటే మనం వేసుకున్న బట్టల వల్లే మన పర్ఫార్మెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుద్దంట.
అలాగే ఇతరుల్ని కూడా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. మీరు గమనిస్తే మనం చిన్నప్పుడు స్కూల్లో బర్త్డే వస్తే అందరు యూనిఫామ్లో ఉంటే మనం ఒక్కరం సివిల్ డ్రెస్లో వెళ్తాం. ఎంత స్పెషల్గా ఉంటాం, ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాం. ఒకసారి మీరే ఆలోచించండి. మనం వేసుకున్న బట్టలే మనల్ని అప్లిఫ్ట్ చేస్తుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ 5 పాయింట్స్ మీ లైఫ్లో యూజ్ చేసుకొని మీరు ఈజీగా కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కమెంట్స్లో షేర్ చేయండి. నేను కూడా చూస్తాను మీకు నచ్చిందా నచ్చలేదా అని. అండ్ మంచినే చూద్దాం, మంచినే చేద్దాం, మంచినే విందాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.